హ్యాపీ బర్త్డే క్రియాంష్. వెర్ ఇస్ ఎ బర్త్డే? హ్యాపీ బర్త్డే. हेलो मैं कैश बैठे से बात कर रहा ఆహా ఓకే ఓకే. हूँ हेलो हाँ अभी एक ऑर्डर Keep. किया ना ओके ऑलमोस्ट केक हाफ केजी आपका जो ऑर्डर आया స్పార్కిల్ అవసరం స్పార్కిల్. తీసుకుని బిల్ వేపిస్తాం మనం. ఓకే. స్పార్కిల్ బదులు వేరే ఏమైనా తీసుకున్నాం. పఫ్ ఎంత ఎక్కువ షూ నార్మల్ నీకు అన్నా నీకేం కావాలి చెప్పు. ఐస్ క్రీమ్ వద్దురా, ఇంకా వేరే చెప్పు. వెజ్ పఫా 2 సరిపోతుందా? మమ్మీ నీకు ఒకటి, చిలకు ఒకటి. ఓకేనారా? ఓకేనా? డోంట్ ఆస్క్ అగైన్. ఇష్యూ బాగుందా? టేస్ట్ ఎట్లుందానా? బాగుందా? వేడి వేడిగా ఉందా? ఇది నీకి, ఇది అక్కకి, సరేనా? సాస్ కావాలన్నా వేరా ఇది చింపిరా చెల్లకి. నీకు చింపరాదురా. అయ్యా కేక్ కూడా 6 కొడతా. వద్దు వద్దు, ఖరాబ్ అవుతుంది రిలీష్, ఖరాబ్ అవుతుంది. కేస్ బేకర్స్ 4 రూపాయలు ఎటువైనా 4 రూపాయలు ఇక్కడ మళ్ళీ 4 రూపాయలు అదే అది ఓన్లీ కేక్ మాత్రమే అది. కేక్ 600 పఫ్ 25 రూపాయలు. ఇంకా ఎక్స్ట్రా వాళ్ళిద్దరికి సపరేట్ మళ్ళా. దా నాని రారా. అక్కడ టిష్యూ పేపర్ ఉంటుంది, టిష్యూతో చూసుకోవాలి. లేదా నన్ను ఇప్పుడు చూసుకున్నావు దాయిగా, లేట్ అయిపోయింది. షూ రారా. లిషు కేక్ తీసుకురా నాన్న. నువ్వే తీసుకొస్తున్నావా? ఓకే. దానికి ఏమైతే లిషు అట్లా ఖరాబ్ అవుతా లిషు. ఊపొద్దు నాని, ఊపొద్దు రాదు. ఎట్లుంది అట్లా పట్టుకోవాలి. అటు ఇటు అయింది అనుకో. లోపడైతే చల్లగా ఉంది, లోపల చల్లగా ఉంది, బయట వేడిగా ఉంది. కేస్ బేకర్స్ అప్ప ఎంత మంచిగా అనిపిస్తుందిరా. మనం లోపల పోయినాం అనుకో, మమ్మీ డాడీ వచ్చి ఎందుకురా నువ్వు ముందు ఉన్నావు ఇంతక. అవునా అన్న కూర్చో అయితే. ఇది బావకీరా నాని, బావకి బేట, బావకి నాని. వావ్, వస్తే వస్తే నాని పాప కూర్చుంది. అబ్బా కేస్ బేకరీస్లో నాని పాప కూర్చోవడం వల్ల ఇట్లా అయిపోయింది అన్నట్టు. గ్రేటే. నేను మొత్తం పోయింది అనుకున్నా. తిట్టుడు తిట్టేసరికి కింద మిగిలింది. లేకపోతే చూడు వాళ్ళిగా క్యాండీ కేస్ బేకరీ మ్యాచ్ బాక్స్ కూడా ఇచ్చినారు. నాని బాక్స్ అది. అరే మీ ఇద్దరికి ఎందుకు పడతలేదు నాకు అర్థం అవుతుంది. నాని తొక్కొక్కరు అద్దా బావని. నీది కాదు బర్త్డే, సరేనా? సరేనా? తమ్ముడు పెడదాం. కరెంట్ రాగానే పెడదాం. కరెంట్ పోయింది మళ్ళీ. ఎందుకు ఏమవుతుంది? ఎందుకురా ఏమైందిరా? పిన్ని హ్యాండ్ బ్యాగా డీప్ ఫ్రిడ్జ్లోనా? కేక్ డీ ఫ్రిడ్జ్లో కేక్. క్రియాని బర్త్డే కేక్. అరే అది వాటర్ రాలేక స్ప్రైట్ రా. అది స్ప్రైట్ ఇస్తారా? ఇది ఆల్రెడీ పైప్ ఉంది, ఆల్రెడీ ఇంకోటి కింద. బాబాయ్ కంటే కొన్ని వాటర్ పెట్టరు అసలు. అరే సారీ రాస్. హ్యాపీ బర్త్డే ద క్రియాన్స్ దామా. క్రియాన్స్ బర్త్డే. నాకేం తెలిసి ఇప్పుడే గుర్తొచ్చింది అది. హ్యాపీ బర్త్డే. కేక్ ఎక్కడ పెట్టినామా?
జ్యోతి లేవు జ్యోతి అయ్యా నిమ్మలంగా పడుతుంది వీళ్ళు శివతారా అది తమ్ముడు బర్త్డే ఎట్లుండాలి లిషు దా తీసుకెళ్ళారు లోరీ మీరు లోరీ టెక్నాలజీ చందు నువ్వు లేవమ్మా ఎంతసేపు కూర్చోరా ఎవ్వరు రారు తమ్మిని తీసుకుపోయి ఇప్పుడు ఇవన్నీ అవసరం ఎప్పుడో ఒకసారి అందరూ ఆశీర్వాదం మనకు ఉండాలి కదా బాబా. అక్షింతల ఆశీర్వాదం మరి ఆల్రెడీ నేను అర్ణంలో మ్యారేజ్ రిలీవ్ కలిపితే అమ్మ పోయి అని చెప్పి చూపిస్తున్నాడు వాళ్ళ నందం కాదనాలి చంద్రుడు వెయ్యి అక్షంతలు వేసుకుంటుంది అయ్యా ఇప్పుడే అక్షింతలు వేసుకుంటున్నావా రా సరేదా కొద్దామైనా ఏం కదా కేక్ కొద్దాం కేక్ కట్ కట్ కొత్త షర్ట్ వేస్తే వేసుకోవట్లేదు వేసుకుంటున్నాడు వానికి ఆల్రెడీ కొత్త డ్రెస్ కూడా ఉంది అమ్మమ్మ పెట్టిన డ్రెస్ కూడా ఉంది కానీ అది కూడా వేసుకుంటాడు డ్రెస్ వేసుకుంటాడు అక్క మీ పరిస్థితి ఏం డ్రెస్ వేసుకోవట్లేదు చలో రెడీ శేఖర్ గాఢమైన నిద్రలో వాడు చలో బడ్డే పై కూర్చుంటాను నాన్న సరే నీ మీద కూర్చోబెట్టుకో ఇది తిప్పి పెడితే పెట్టరేమో కేకు ఉన్నది ఇదే ఉన్నది మనకు నేమ్ కనిపిస్తుంది అని ఓకే రైట్ కూర్చో హ్యాపీ బర్త్డే దగ్గర నానా అట్లా చేస్తుందిరా నిన్న చూపిస్తున్నావు హ్యాపీ బర్త్డే హ్యాపీ అక్క ఇట్రాక హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు క్రియాన్ హ్యాపీ బర్త్డే టు యు క్రియాన్ హ్యాపీ బర్త్డే టు యు క్రియాన్ 1 2 హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నో ఇది నో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే దాకా శేఖర్ హ్యాపీ హ్యాపీ బర్త్డే మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయి మా మిత్రమా ఇది తినడాక అక్షంతలు వేసి అప్పుడే కూర్చోండి అక్షంతలు వేసి అప్పుడే అక్షంతలు వేసి అక్క పోక హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే తినరా రే నెక్స్ట్ జ్యోతి కొంచెం బెటర్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ కేక్ రా అక్క కిలో ఏమన్నా ఒక కేజీ ఏం చేసుకుందాం ఇప్పుడు అంతా తినరా ఇప్పుడు పెడతారా బర్త్డే ఎవరిదే ఎవరు పెడతారు క్రియాంష్ ఆ కేక్ పెట్టుకోపోనానా వద్దా అంటున్నాడు ఇప్పుడు ఎవరు తింటారు ఎవరు దాన్ని కోసుకొని తినాలి చెప్పిన అంతే అయ్యి అది నువ్వు తింటావా మిక్స్ సైడ్ కొంచెం అలా అక్కకి ఇచ్చినావా మామకి కొంచెమే అక్కకి ఇచ్చినా
పల్లేరుగా ఎల్లెరో చందన మన ముఖం కడిగేది లేదా? మనకు వద్దట చూసు. నీకు ఎవరు పెడతారే మేమే ఇంటాం. ఏం కావాలి అక్కకి ఇచ్చినావా? అక్క బావకి ఇచ్చినావా? అన్న లోపల ఉన్నారు. జ్యోతికి ఇచ్చినావా? వాళ్ళు అందరు లోపల ఉన్నారు, వస్తారు ఒక 5 నిమిషాలు. అరే ఎవ్వరు తిన్నారు కానీ ప్రతి ఒక్కరికి ఫ్యామిలీగా నేనే చూసుకుంటాను. కొత్త డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలన్నా ఏదైనా కూడా నేను చూసుకుంటాను. ఒకసారిగా ఇంట్లో పెరుగుతుంది చిన్నపిల్లాడిగా అమ్మ ఉన్నంత వరకు మీరు కాదు, జస్ట్ కోడలు మాత్రమే. కానీ మీరే మీ ఇద్దరే ఇప్పుడు ఏది అయినా ఏమున్నా మీరే చూసుకోవాలి. అదొక బాధ్యత ఉంటుంది కదా, భయపడతారు ఈ బాధ్యత కాదని అనిపిస్తూ ఉంటుంది. సో టైం వచ్చేసి 11 అవుతా ఉంది. క్రియాంశ్ బర్త్డే అయితే ఈ విధంగా సెలబ్రేషన్ అయిపోయింది. అసలు ఎక్కడో అనుకున్నాం, ఎక్కడో అయిపోయింది. నిజంగా అక్కడ అవుతుంది అనుకున్నాం కానీ ఇక్కడ అయిపోయింది. ఎనీవే ఇలాంటి సెలబ్రేషన్స్కి కొంతమందికి అదృష్టం ఉండాలి. సేమ్ నాకు లాగానే అనిపిస్తుంది. నేను కూడా ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ కానీ యానివర్సరీ సెలబ్రేషన్స్ కానీ అనుకోకుండా జనాల మధ్యలో చేసుకుంటూ ఉంటాను. సో అందరి మధ్యలో బాగుంటుంది అన్నట్టు. సో ఈరోజు క్రియాంశ్ కూడా అట్లే అయిపోయింది. ఎనీవే చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఐ డ్రీమ్ మీడియాలో మన ఇంటర్వ్యూ కూడా వచ్చింది, అది కూడా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే 11 గంటలకు ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వచ్చేసరికి 11:30 అవుతుందా మరి 11:40 అవుతుందో తెలియదు. అట్నే జ్యోతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. జ్యోతి వస్తావా మా ఇంటికి? ఉంటావా? ఇక జ్యోతి ఎప్పుడు వాడుకుంటా. జ్యోతి మా ఇంటి ఎప్పుడు కార్ ఎక్కినా ఎప్పుడు ఏం చేసినా కదా నిజంగానే వాడుకున్నావు అట్లుంటుంది అన్నట్టు జ్యోతితోటి. జ్యోతి వండుకుంది కదా. ఎవరు వండుకురు క్రియాంశ్? అత్తనా? ఎవరు చెప్పు. అత్త పేరు ఏం పేరు? అత్త పేరు ఏం పేరు రా? అత్త పేరు అత్తేనన్నారా? జ్యోతి జ్యోతి అని వలుకుతుండు. సో ఇప్పుడు మళ్ళీ అనంతరం వెళ్ళి జ్యోతి వాళ్ళని దింపేసి అక్కడ నుంచి మేము ఇంటికి వెళ్తాం. సో టైం వచ్చేసి 7:37 అవుతుంది. నాన్నగానైతే ఈ టైంకి లేపినాము, అయినా సరే ఇంకా మక్కుతూనే ఉంది. ఎవరైనా ఫస్ట్ డే స్కూల్ పోయేటప్పుడు ఎట్లుంటుంది, నేను పోను నాకు కడుపు నొస్తుంది ఏదేదో అట్టా ఉంటారు కదా. సో నాన్న కూడా అట్నే చేస్తా ఉంది అనమాట. ఆమె కడుపు నొస్తుందని చెప్పలే, ఆమె కొన్ని ఉన్నాయి. ఏమున్నాయిరా? అవి ఉన్నాయి నాన్న. ఏమున్నాయిరా? కంప్లైంట్లు ఉన్నాయి. కంప్లైంట్లు సాటిస్ఫాక్షన్ చేసుకుంది అనమాట. ఇంతసేపు మనసులో దాచిపెట్టుకుంది, ఎక్కువసేపు దాచుకున్నట్టు. పాపం రాత్రి నుంచి ఎట్లా దాచుకుందో ఏమో, ఇప్పుడు పొద్దున్న లేవగానే చెప్పింది అన్ని. ఇప్పుడు మనసులో బాధలు అన్ని పోయినాయి అనమాట. ఇప్పుడు మంచిగా నిమ్మలంగా పోతావా నాన్న స్కూల్కి? మరి ఇప్పుడు మంచిగా పోతుంది. పోతావా? అవును ఎవరితో చెప్పు. మనం చెప్పు, నువ్వు ఎప్పుడు పోతావు కదా. బొట్టు పెట్టుకోలే ఇంకా. అబ్బో సన్న పడలేదురా నానికి. క్రియాంశ్ గుడ్ మార్నింగ్. రే లేచినవారా? ఇది చూడరు ఒకసారి క్రియాంశులు. ఇగో హ్యాపీ బర్త్డే అక్కకి, హ్యాపీ బర్త్డే చెప్తున్నా నేను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నాని నీ బ్యాగ్ ఏదిరా? వెరీ గుడ్ బ్యాగ్. అమ్మ మంచిగా బ్యాగ్ ఉతికి పెట్టిర్రు. అవు పెన్సిల్, షార్ప్నర్, రబ్బరు, బుక్స్ అన్నీ పెట్టినావు దీనిలో. బాక్స్ బాయ్ వేళ వేరేది కావాలి. నువ్వు తీయదు బాబాయ్, అవి నీకు కావు, నీకు కావు అవి. అక్కకి ఏం చేస్తున్నావు నువ్వు? బాదం పట్టు తీసినావా? బాదం పట్టు తీసినావా? ఇద్దరు నువ్వు బ్యాగ్ ముట్టుకోదు ఇక, నీకు కూడా కొత్త బ్యాగ్ వస్తుంది ఇక. స్కూల్ పోతావు నువ్వు కూడా. ఇగో రాయి పెట్టేస్తున్నా సరేనా? పాలు తాగుతావా? టైం అయితే ఉంది మళ్ళీ. ఎన్ని గంటలకు వచ్చినాయి మాకు? 8:30కా? మస్తు టైం ఉంది వరకు. ఇప్పుడు ఏం లేపినా మనం? 8:30 to 8:40 మధ్యలో వస్తుంది. ఫస్ట్ డే కదా స్కూల్ కి. అప్పుడు లేస్తేనే ఇప్పుడు ఇంత శోకం పెడుతుంది. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు లేస్తే ఇంకెట్లుంటది. అందుకేనన్నా రేపు కొంచెం అలవాటు చేయాలి. రోజు టైంకి వండుకోవాలి, టైంకి లేవాలి. హాలిడేస్ ఉంటే ఎంజాయ్ చేసింది కదా. వీడు పొద్దు లేచి బెల్లం తిన్నాడు. క్రియాంశులు ఇగో బెల్లం తింటావా? నేను తినాలా? అక్కకు పాలాలు వేస్తున్నా. అలా అక్కకు పాలాలు వేస్తున్నా. చాలా రోజుల తర్వాత ఇక మళ్ళీ టైగర్ రైస్లు అవన్నీ స్టార్ట్ అవుతాయి ఇక. నాని మమ్మీ రే అక్కకి టైగర్ రైస్. అబ్బా బిక్కి ఆరా నీకు నాని? నాకు కూడా పాలాల బిక్కి. సరేనా? ఎక్కువ తినొద్దు. ఆమె ఎంతసేపట్లో బుదిరిస్తావు? స్కూల్ పోయేంత వరకే కదా.
ముందుగా గీయాలి కిందనే ఉన్నాయమ్మా ఎమ్రా చందు పాలా కూర్చో కూర్చో తొందర రావు లేమని టైగర్ రైస్ చేస్తుంది మమ్మీ నీకు ఇష్టం కదా టైగర్ రైస్ అంటే ఈమెకి ఇష్టము చందుకి ఇష్టం చందుకి 3 పూటల పులిహోర ఉన్నాను నో ప్రాబ్లం ఏమైందిరా కన్నాను అయిపోయిందా ఓకే దా 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 అక్క పోతుంది ఇగో తాగినాను బాయ్ నాని బాయ్ బాయ్ నువ్వే పో ఇక నువ్వే పోవాలి స్కూల్కి మంచి పట్టుకో మంచి పట్టుకో అరే మధ్యలో తమ్ముని మంచి పట్టుకోరా ఏ నానికి చెప్పినావా నానికి నాని భయ్య పిటికెళ్ళి అదా కాల్ పెట్టద్దు నాన్న తీ బాయ్ బాయ్ జాగ్రత్త సరేనా బాయ్ బాయ్ పోరా పో మంచిగా పోయింది నేను ఏడుస్తుంది అనుకున్నా ఏడిసిందా పోనా ఏడిసిందా నేను పోను నాకు కడుపు నొస్తుంది పోను మమ్మీ స్కూల్ పోనన్నదా మళ్ళీ తర్వాత అది ఒకటి చెప్పి కాంప్రమైజ్ చేసినాక లిషు బావ నన్ను బెదిరించిండు నన్ను కొడుతున్నాడు నన్ను తిడుతున్నాడు కీడెందుకు వచ్చింది గా మ్యాటర్ ఇప్పుడు ఏదో ఒక సాకు దొరకాలి మళ్ళీ అత్తకు ఫోన్ చేయండి అత్తకు ఫోన్ చేసిన మా అమ్మతోటి మాట్లాడింది అత్తతోటి మాట్లాడింది వాళ్ళిద్దరికి కంప్లైంట్ ఇచ్చింది వీడియో కాల్ చేయమన్నది లిషు బావతో మాట్లాడింది లిషు బావ మళ్ళీ సార్ నన్ను మనకు అమ్మ గీతగానే జరిగిద్దా మస్తు సేపు ఎంతసేపు ఒక అర్ధగంట ఏడ్చింది తెలుసా లేచినప్పటి నుంచి ఆమెకు అన్ని గుర్తుకొచ్చినాయి ఇక ఏడ్చినాయి అన్ని నేను చేసిన పనులన్నీ గుర్తుకొచ్చినాయి అత్తకు ఫోన్ చేసి చెప్పింది అత్త ఫోన్ మాట్లాడంగానే అత్త స్కూల్ పోమ్మని చెప్తే సరే అత్తే మూకోదు స్కూల్ విషయంలో పిల్లల్ని పొట్టు చేస్తుంది అప్పటికైనా నేను కాంప్రమైజ్ చేస్తాను చందు ఏదో ఒకటి చెప్పుకుంటా స్కూల్కి పోవాలని అట్లా ఇట్లా చేసి తయారయ్యింది మంచిగా ఓకే